హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ స్వాతిని. ఈరోజు నేను సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. రెస్టారెంట్ స్టైల్లో గార్లిక్ పొటాటో రింగ్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ స్నాక్ ఐటమ్స్గా అలానే పిల్లలకి ఇది పెడితే చాలా ఇష్టంగా తింటారు. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని రెస్టారెంట్ స్టైల్లో మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నా రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. నేను ఇప్పుడు ప్రిపరేషన్ చూపిస్తున్నా. నేను ఇక్కడ హాఫ్ కప్ వరకు సూజీ రవ్వ అనేది తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా పౌడర్లా చేసుకున్నాను. ఎందుకంటే అది కొంచెం పెద్ద సైజులో ఉంటుంది కాబట్టి మనకి పౌడర్లా కావాలి కాబట్టి ఇలా చేసుకున్నాను. ఇక్కడ నాకు హాఫ్ కప్పే వచ్చింది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాను. 1 స్పూన్ వరకు లేదా 2 స్పూన్ వరకు బటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా బటర్ కరిగేలోగా మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అనేవి వేసుకోవాలి. అవి చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇది కాస్త స్మెల్ పోయే వరకు ఫ్రై అవ్వాలి. ఈ వెల్లుల్లి ఇలా ఫ్రై అవుతుండగా నేను హాఫ్ కప్ సూజీ రవ్వ తీసుకున్నాను కాబట్టి 1 కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుంది. నేను ఇక్కడ 1 కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ అనేది బాయిలింగ్ అవ్వాలి. దీంట్లో నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేవి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది బాయిలింగ్ అవ్వాలి బాగా. ఇలా బాయిలింగ్ అయ్యేటప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న రవ్వని దీంట్లో యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఉండలు కట్టకుండా కలిపి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇది ఎలా అంటే మొత్తం మనకి ప్యాన్కి అతుక్కోకుండా సపరేట్గా మనకి విడిపోతే మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, నేను లాస్ట్ వరకు చేస్తాను. నాకు ప్యాన్కి డిఫరెంట్గా మొత్తం అతుక్కోకుండా సపరేట్ అయిపోతుంది. అప్పుడు వరకు మనం కలుపుతూ 5 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇలా మనకు వచ్చేస్తే పర్ఫెక్ట్గా అయిపోతుందండి. దీన్ని కాస్త 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సూజీ దీన్ని వేసేసుకోవాలి. దీంట్లో అలానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అలానే బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఒక 4 అనేవి నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను మ్యాష్ చేసుకుని. అలానే ఏదైనా రవ్వ ఉంటే మీ ఇంట్లో మైదా లేదా కార్న్ఫ్లోర్ ఉంటే ఒక 2 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం మనకి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా వచ్చే వరకు మనం కలిపి పెట్టుకోవాలి. ఇలా వచ్చాక ఒక చపాతీ చేసే పీటని తీసుకొని ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని చేత్తో ఇలా ఒత్తి పెట్టుకోవాలి. లేదా చపాతీ కర్రతో కూడా చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. లేదా పూరి చేసే దీంతో కూడా మనము ఆయిల్ అప్లై చేసుకుంటే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా చేసుకున్నాక మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో మనం కట్ చేసేసుకోవాలి. నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా మీరు కట్ చేసుకోవాలి రింగ్స్ని. ఇలా నేను వీడియోలో చూపించినలాగా కట్ చేసుకోవాలి. అన్ని పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఆ పొడవుగా ఉండే షేప్లో మనం చేసేసుకుంటే మనకి రింగ్స్ అనేవి రెడీ అయిపోతాయి. మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై మనం చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. ఇప్పుడు హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆ పొటాటో రింగ్స్ అనేవి మొత్తం
మొత్తం వేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మన ప్యాన్లో ఎన్ని పడుతున్నాయో అన్నీ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. అప్పుడు మనకి రెస్టారెంట్ స్టైల్లో పొటాటో గార్లిక్ రింగ్స్ అనేవి సూపర్ టేస్టీగా రెడీ అవుతాయి. చూసారా, ఇలా కలర్ వచ్చే వరకు టూ సైడ్స్ ఈవెన్గా కాల్చుకోవాలి. ఇప్పుడు నాకైతే రెడీ అయిపోయండి. వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటున్నాను. మిగతావి కూడా సేమ్ ప్రాసెస్లో మనం చేసేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఎంతో రుచికరమైన పొటాటో గార్లిక్ రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.